తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. అటవీ శాఖ అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించడం దీనికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి తన నియోజకవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళ్తున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీ శాఖ అధికారులతో కొన్ని రోజుల క్రితం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ సువర్ణ సమీక్ష నిర్వహించిన మంత్రికి చెందిన జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి గురయ్యారు. అటవీ శాఖ హెచ్ఓడిగా ఉన్న పీసీసీఎఫ్ ను నేరుగా పిలవడమంటే మొత్తం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారినే పిలిపించినట్టు అవుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అక్కడి అధికారుల వరకే సమావేశానికి పిలవాల్సిందని పేర్కొన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే దీనిపై ఆమె మంత్రి వివేక్ పై సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరోవైపు వివేక్ వెంకటస్వామి మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించిన అటవీ అంశాలు కావడంతోనే ఆ అధికారులతో మాట్లాడాలని అంటున్నట్టు సమాచారం. ఇంతకు ముందు మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల తీరును తప్పుపట్టారు. కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించిన సమీక్షకు హాజరుపై సరిగా వివరాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారుల తీరుపై ఆమె మండిపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ అయితే కొనసాగుతుంది. అయితే అటవీ శాఖ అధికారులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది. అదే మంత్రి వివేక్ వెంకటస్వామి తన నియోజకవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళ్తున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీ శాఖ అధికారులతో కొన్ని రోజుల క్రితం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పీసీసీఎఫ్ సువర్ణ సమీక్ష నిర్వహించిన మంత్రికి చెందిన జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి గురయ్యారు. అటవీ శాఖ హెచ్ఓడిగా ఉన్న పీసీసీఎఫ్ ను నేరుగా పిలవడమంటే మొత్తం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారినే పిలిపించినట్టు అవుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అక్కడి అధికారుల వరకే సమావేశానికి పిలవాల్సిందని పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ఆమె మంత్రి వివేక్ పై సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరోవైపు వివేక్ వెంకటస్వామి మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించిన అటవీ అంశాలు కావడంతోనే ఆ అధికారులతో మాట్లాడానని అన్నట్టు సమాచారం. ఇంతకు ముందు మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల తీరును తప్పుపట్టారు. కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించిన సమీక్షకు హాజరుపై సరిగా వివరాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారుల తీరుపైన ఆమె మండిపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.